ప్రార్థన చేసుకుందాము. 21 దినాల ప్రార్థన క్రమంలో ప్రభు మనలను ఈ 9వ రోజులోనికి ప్రవేశపెట్టినందుకు ప్రభువుకి మనం ఎంతగానో స్తుతులు స్తోత్రాలు చెల్లించబద్ధులుగా ఉన్నాం. ఈరోజు కొరకు మనకు ఒక 4 వాక్య భాగాలను మనం చదువుకుందాం. చదువుకొని ఆ తదుపరి మనము ఆ అంశాన్ని గురించి కేవలం కొద్ది నిమిషాలు ధ్యానించి ప్రార్థనలోనికి వెళదాం. ఈరోజు మనము ధ్యానించేటటువంటి అంశము ప్రస్తుతము ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్న ఇజ్రాయేల్ యుద్ధం. ఆ కారణంగా మనము యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయమనే వచనాలు కూడా మనం చదువుకుంటాం. అయితే ఇశ్రాయేలు దేశము విషయంలో ఆ దేశానికి ఉన్నటువంటి సమస్య అదేంటంటే, ఎప్పుడూ కూడా రాయి మీద రాయి నిలబడి ఉండనటువంటి అస్థిరమైనటువంటి స్థితిగతులు ఆ దేశంలో ఉంటాయి. ఎప్పుడు అది మనము గమనిస్తూనే ఉంటాం. ఈ క్రమంలో మనం ఈరోజు ప్రార్థనలోనికి మనం వెళ్ళటానికి మనకు ప్రేరణ అనుగ్రహించేటటువంటి అంశం ఇశ్రాయేలు ఆశీర్వాదము విమోచన కొరకు. ఇశ్రాయేలు దీవెన లేదా ఇశ్రాయేలు ఆశీర్వాదము విమోచన కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎంతకాలం ప్రార్థన చేయాలి? ఈ తరము, నా తదుపరి తరము, ఆ తదుపరి తరము ప్రభు రాకడ వచ్చేటంత వరకు ఇశ్రాయేలు క్షేమం కొరకు, యెరూషలేము క్షేమం కొరకు మనము ప్రార్థన చేస్తూనే ఉండాలి. అది ఆగేది కాదు. మన కుటుంబ సంబంధమైన, సంఘ సంబంధమైన, రాష్ట్ర దేశ ప్రపంచ సంబంధమైన అనేకమైన విషయాలలో చాలా ప్రాముఖ్యమైనవిగా మనకు అనిపించేటటువంటివి ఎన్ని ఉన్నా, లేఖనాల్లో మనకు ఆజ్ఞాపించబడినట్లు దేవుని చేత ఎన్నుకోబడినటువంటి దైవజనుల వాక్యాల చొప్పున, రాయబడిన సంగతుల చొప్పున మనము ఖచ్చితంగా నిరవధికంగా యెరూషలేము క్షేమం కొరకు ఖచ్చితంగా ప్రార్థన చేయాల్సిందే. ఈరోజు మన ఫోకస్ అంతా కూడా యెరూషలేము కొరకు లేదా ఇశ్రాయేల్ కొరకు ప్రార్థన చేద్దాం. ఆమోసు గ్రంథం అందరూ పరిశుద్ధ గ్రంథాలు తెరచి ప్రవక్తల గ్రంథాలలో చూడండి దయచేసి. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయము 14వ వచనాన్ని నేను చదువుతున్నాను, దయచేసి చూడండి. మరియు శ్రమనొందుచున్న నా జనులగు ఇశ్రాయేలీయులను నేను చెరలో నుండి రప్పింతును. పాడైన పట్టణములను మరల కట్టుకొని వారు కాపురం ముందురు. ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును త్రాగుదురు. వనములు వేసి వాటి పండ్లను తిందురు. వారి దేశమందు నేను వారిని నాటుదును. నేను వారికిచ్చిన దేశములో నుండి వారు ఇక పెరికివేయబడరని నీ దేవుడని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ ఆమోసు గ్రంథంలో ప్రవక్త ద్వారా ప్రభు మాట్లాడుతున్న మాట, శ్రమనొందుచున్న నా జనులకు ఇశ్రాయేలీలను నేను చెరలో నుండి రప్పింతును. అది ఐగుప్తు చెరైనా లేక బబులోను చెరైనా, మరి ఏ చెరైనా చివరికి ఆత్మ సంబంధంగా ఇప్పటి కాలపు సాతానుని చెరైన, వాయుమండల సంబంధ శక్తుల చెరలైనా సరే తన బిడ్డలైన వారిని అనగా దేవుని జనాంగమైన వారిని దేవుడు ఎప్పుడు కూడా ఏం చేస్తారంట, శ్రమనొందుచున్నప్పుడు వారి శ్రమలను దేవుడు చూచి చూడనట్లు విడిచిపెట్టేవాడు కాదు. పట్టించుకోకుండా విడిచిపెట్టే దేవుడు కాదు. కనుక ఆయన శ్రమనొందుచు ఉన్నట్లయితే ఆయనకిష్టులుగా బతుకుతున్న తన జనాంగమైన వారిని, ఇక్కడ ఇశ్రాయేలీలు మనకు అన్వయించుకుంటే మనల్నైనా సరే శ్రమలో, కష్టంలో, ఇబ్బందిలో ఉన్నప్పుడు ఆ శ్రమ పడుతున్నటువంటి జనులను ఆయన చెరానుభవాలలోంచి విడిపిస్తారు.
పాడైన పట్టణములను మరల కట్టుకొని వారు కాపురముందురు. అదే ప్రభువారు యెరూషలేమును సమీపించినప్పుడు ఆయన ఆ భారవాహకపు పిల్ల అయిన గాడిద మీద వారు వస్త్రాలు పరిచినప్పుడు ఆ గాడిద మీద ఆయన ఎక్కి రాజుగా ఆయన ఒక ఊరేగింపుగా వస్తున్నప్పుడు అది అయిపోయిన తర్వాత యెరూషలేమును సమీపించి ఆయన దాని వంక చూసి కన్నీరు పెట్టారట. ఆయన ఏడ్చారట, దుఃఖపడ్డారట. ఎందుకనంటే, ఎదుగో యెరూషలేమా, నువ్వు ఇప్పుడైనా సరే సమాధాన సంబంధమైన సంగతులను నీవు గ్రహించినట్లయితే నీకు మేలు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నీవు లోబడటం లేదు కాబట్టి, తిరిగి తిరిగి నా మీద తిరుగుబాటు చేస్తున్నారు కాబట్టి, నేనే మిమ్ములను అనేకమైన బంధకాల్లోంచి చెరలోంచి విడిపించినా కూడా, నేను కాదు మిమ్ములను విడిపించిందని వేరే వేరే దేవతలను పూజిస్తూ వేరే వేరే వాటికి బలిపీఠాలు కడుతూ చాలా ఇబ్బందికరమైనటువంటి దుర్భరమైన బతుకులు బతుకుతున్నారు మీరు. అందువల్ల మీ పట్టణం మీద రాయి నిలువనటువంటి రోజులు వస్తాయని. అంటే యెరూషలేము దేవాలయము కూల్చబడుతూ ఉంది, కట్టబడుతూ ఉంటే కూల్చబడుతూ 2 మార్లు కూల్చబడిపోయింది. ఇప్పుడు అది పెద్ద వివాదాస్పదమైనటువంటి విషయంగా మారిపోయింది. ప్రపంచ పటంలో, ప్రపంచ వార్తల్లో చాలా ముఖ్యమైన వార్తగా ఎప్పుడు ఉంటుంది అది. అందుకని పాడైన పట్టణములను మరల కట్టుకొని వారు కాపురముందురు, ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును త్రాగుదురు. అనగా సమృద్ధి అయినటువంటి పంటతో వారు ఆశీర్వదించబడతారు. నిజమే, ప్రపంచపు వ్యవసాయ పద్ధతులు చూస్తే ఇజ్రాయేలు దేశంలోంచే వ్యవసాయ పద్ధతులు ప్రపంచం అంతా నేర్చుకుంటుంది. ఎటువంటి పద్ధతిలో పనలు రాసులుగా కుప్పలుగా ఈల్డ్ను సంపాదించగలగటం, ఫలసాయాన్ని సంపాదించగలగటం అనేది ఇశ్రాయేలు నుంచి నేర్చుకుంటుంది. సమృద్ధి అయిన ద్రాక్షారసమును వారు తాగుతారు. వనములు వేసి వాటిని పండ్లను తిందరు, తోటలు పెంచుతారు, రకరకాల తోటలు పెంచుతారు. ఇంకోటి ఏంటంటే, ప్రపంచంలో ఎక్కడా పండించని కొన్ని ఫ్రూట్స్ ఆ దేశంలో మాత్రమే పండుతాయి. అటువంటి ఆధిక్యత ఆ ప్రాంతానికి ప్రభువు ఇచ్చారు. చూస్తేనేమో ఆ భూమి అంతా కూడా పర్రలాగా ఉంటుంది. ఏ పంట పండనటువంటి పర్రలాగే కనపడుతుంది. కానీ అక్కడ పండినంత పంట, అక్కడ పండించేటటువంటి ఆ విధానాలు చాలా. ఈ మాటకు వస్తే ఒక మాట ఖచ్చితంగా చెప్పాలి నేను. ఎందుకంటే ఈ సందర్భంలో ఎంతో భక్తి విధానాల్లో జీవిస్తున్నటువంటి పోలీసు విభాగంలో గొప్ప సేవ జరిగిస్తున్నటువంటి పోలీసు సహోదరుల వారికి నేను కొన్ని పాటలు చేస్తూ, సైంటిస్టులైన వారు పరిశోధించి ఆవిష్కరించిన అనేకమైనటువంటి నూతన ఆవిష్కరణల ద్వారానే మనం ఈ రోజున మానవ జీవితం ఎంతో సుఖవంతంగా, ఎంతో సౌఖ్యవంతంగా, ఎంతో క్షేమకరంగా బతుకుతున్నాం. మనం విద్యుత్తును కనుక్కొనకపోతే, బల్బును కనుక్కొనకపోతే, ఏమన్నా వీల్ కనుక్కొనకపోతే, లేకపోతే అచ్చు యంత్రం కనుక్కోపోతే, తర్వాత రైలు కనుక్కోపోతే, విమానాలు కనుక్కోపోతే ఈ రోజున ఎలా ఉండేది మానవ జీవితం? దుర్భరంగా ఉండేది. అందుకని పంటలు పండుతాయి, వారందరూ సస్యశ్యామలంగా ఉంటారు. చివరి వచనం, ఆమోసు గ్రంథపు చివరి వచనం, వారు దేశమందు నేను వారిని నాటుదును, నేను వారికి ఇచ్చిన దేశముల నుండి వారి ఇక పెరికి వేయబడరని నీ దేవుడని యెహోవా సెలవిస్తున్నారు. ఈ రోజున ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో ఇజ్రాయేలును, అది చిన్న దేశం అయినా ఎవరు కదపలేనంత స్థితిలో దేవుడు స్థిరపరుస్తారు ఖచ్చితంగా. అంతా దేని మీద ఆధారపడి ఉంటుందంటే 2 విషయాల మీద ఆధారపడుతుంది. ఒకటి, వారందరూ మెస్సియాగా వచ్చిన ప్రభువుని పూర్తిగా తెలుసుకోవటంతో ఒకటి స్థిరంగా దేవుడు వాళ్ళని ఉంచడానికి వాళ్ళు చేయవలసినవి. ఒకటి, వారు స్థిరంగా ఉండాలి దేవునిలో. ప్రభువే వారికి విజయాలు ఇచ్చారని నమ్మాలి. ప్రభువే వారిని మాతృదేశానికి పాలు తేనెలు ప్రవహించే కనానుకు తీసుకువెళ్ళాడని నమ్మాలి. ఎన్నో ప్రమాదకరమైనటువంటి దేశం చుట్టూ నుంచి వస్తున్నటువంటి తిరుగుబాట్లు, శత్రు తిరుగుబాట్లు అన్నిటినీ కూడా
దేవుడు అణచివేస్తున్నారు వారికిచ్చిన జ్ఞానం కొలది. అందువల్ల వారిని స్థిరపరుస్తారు. రెండవది ఏంటంటే ప్రపంచమంతా కూడా ఇశ్రాయేల్ కొరకు ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. అది చేయాల్సిందే ఆపకుండా. అందువల్ల ఇశ్రాయేలులో ఇప్పటికీ కూడా మెస్సియాగా యేసయ్యను అంగీకరించకుండా ఇంకా మెస్సియా వస్తారు, అసలు మెస్సియా మాకు అక్కర్లేదు, యెహోవా దేవుడు మాకు చాలు, ధర్మశాస్త్రమే చాలు అని ఈ రోజు కూడా అంగీకరించకుండా ఉన్నటువంటి మెజారిటీ ఆఫ్ జ్యూస్ అక్కడ ఉన్నారు. వారు ఇప్పటికీ కూడా ఆచారాలు, వ్యవహారాలు, ధర్మశాస్త్ర నిష్ఠాగరిష్టమైన పూజా పునస్కారాలు, పద్ధతులతో ఉంటూ ఉంటారు. ఇప్పటికి కూడా ప్రపంచంలో వారు పాటించినంత నిష్ఠాగరిష్టమైన భక్తి పద్ధతిని ప్రపంచంలో మరొకరెవరు కూడా, ఏ భక్తి విధానాలు కూడా వారి ముందు సరిపోవు. కానీ ఎంత భక్తి కలిగిన వారైనా యేసుక్రీస్తు ప్రభు వారి కలువరి శిలువ యాగాన్ని, ఆయన ఆగమనాన్ని, ఆయన పునరుత్థానాన్ని, ఆయన రెండవ రాకడను అంగీకరించకపోతే ఎంతటి వారైనా భూమి మీద రాకడలో మిగిలిపోతారు, మిగిల్చబడిపోతారు, విడిచిపెట్టబడిపోతారు. అదొక వచనాన్ని మనము ధ్యానం చేస్తాం. నీ దేవుడిని యెహోవా నిన్ను నాటుతాడట, ఎవడు పెరికివేయలంతగా నాటుతాడట. అంటే అర్థం ఏంటి తెలుసా? స్థిరపడిపోతారట, అక్కడ దేవుడు స్థిరపరుస్తారట. తర్వాత కీర్తనల గ్రంథము 122వ సంకీర్తన, 122వ సంకీర్తన చూడండి, 6వ వచనం నేను చదువుతున్నాను. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక, నీ నగరులలో క్షేమముండును గాక. ఇది మనం కోరుకోవాల్సింది ఎప్పుడు కూడా. ఏం కావాలట? యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. యెరూషలేమును ప్రేమించువారు వర్ధిల్లుతారు. యెరూషలేమును ప్రేమించడం అంటే అర్థం ఏంటి? దేవుని ప్రజలను ప్రేమించటం, దేవుని సంతానమును ప్రేమించటం. అంతేనా? నీ పిల్లల్ని ఎవరైనా ద్వేషిస్తే నువ్వు ఊరుకుంటావా? నీ సంతానాన్ని ఎవరైనా ద్వేషిస్తే ఊరుకుంటావా? దేవుడు అస్సలు వారి సంతానమైన ఇశ్రాయేలీల్ని ఎవరు కూడా కను రెప్పను ముట్టుకొనివ్వడట. ఎవడైనా ఇశ్రాయేలును ముట్టుకుంటే దేవుని కనురెప్పను ముట్టుకున్నట్టుగా, కనిగుడ్డును ముట్టుకున్నట్లుగా దేవుడు ఎంచుతాడట. అంతగా ఆయన స్పందిస్తారు. అందుకనే మోషే భక్తుడు, మహానాయకుడైన ఆయన మాతృదేశమైన కనానులో ప్రవేశించకుండా ఆ ఉన్నటువంటి కొండల మీద నుంచే, దూరం నుంచే కనానును చూచి ఆనందించే ఆ దౌర్బల్యం, లేకపోతే ఆ కష్టం, ఇబ్బంది ఎందుకు కలిగింది తెలుసా? ప్రధాన కారణం దేవుని ప్రజలను దూషించినందుకు. ఆయన దేవుని ప్రజలను దూషించారని, నా బిడ్డలను, నా సంతతిని నువ్వు దూషిస్తావా, కనుక నువ్వు కనానును చూస్తావు కానీ కనానుకు చేరవు అన్నారు. ఎంత భాగ్యం కోల్పోయినట్లు కదా. అందుకని యెరూషలేమును ప్రేమించేవారు వర్ధిల్లుతారు. నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక, నీ నగరులలో క్షేమముండును గాక అని యెరూషలేము యొక్క క్షేమం కొరకు మనము ప్రార్థన చేయాలి. ఎందుకనంటే ప్రపంచ నైసర్గిక స్వరూపం అంటామే, ప్రపంచము యొక్క క్షేమము, ప్రపంచము యొక్క ఆరోగ్యము, ప్రపంచం యొక్క స్థితిగతులు అన్నీ కూడా ఇశ్రాయేలు దేశపు పరిస్థితుల మీద ఆధారపడి ఉంటాయి. మధ్యాసియాలో ప్రపంచపు నడిబొడ్డున ఉన్నటువంటి ఇజ్రాయేలు, అక్కడే ప్రభు పుట్టినటువంటి ప్రాంతం. ఆ ప్రభు పుట్టిన ప్రాంతానికి ఆధారాలు, ఆయన నడయాడిన ప్రాంతాలు, ఆయన చనిపోయి పాతిపెట్టబడి పునరుత్థానుడైన ఆ స్థలాలు, ఇప్పటికీ మూత తెరిచి ఉంచిన సమాధి, ఆయన పునరుత్థానుడు అనడానికి సాక్ష్యాలుగా కనబడుతూ ఉన్నాయి. ఆయన కొండ మీద చేసిన ప్రసంగ ప్రాంతాలు, ఆయన స్వస్థపరిచిన ప్రాంతాలు, చనిపోయిన వారిని బతికించిన ప్రాంతాలు, పేతురు అత్త దగ్గరికి వెళ్ళి ప్రార్థించిన పేతురు నివాసాలు, అంత మాత్రమే కదా, పాత నిబంధనకు సంబంధించినటువంటి ఎర్ర సముద్రము, సీనాయి పర్వతం, హోరేబు పర్వతం, ఇవన్నీ కూడా నేటికి అట్లానే ఉన్నాయి, ప్రిజర్వ్ చేయబడి చాలా జాగ్రత్తగా ఉంటూ ఉన్నాయి.
ఐగుప్తు పిరమిడ్లు ఎలా ఉన్నాయో అవి కూడా నిలిచి ఉన్నాయి. ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు వాటిని కాపాడుతూ వస్తున్నారు. అందుకే యెరూషలేము క్షేమం కొరకు మనం ఎప్పుడు ప్రార్థన చేయాలి. మూడవది కూడా చూద్దాం, మరొక వచనం. యెషయా గ్రంథం 44వ అధ్యాయము 44వ అధ్యాయము మొదటి వచనం చూద్దాం. అయినను నా సేవకుడు వగు యాకోబు, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు వినుము. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి సహాయము చేయువాడైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నా సేవకుడు ఒక యాకోబు, నేను ఏర్పరచుకున్న యెషూరును భయపడకుము. నేను దప్పిగన వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. ఇంకా తదుపరి వచనాల్లో ఎన్నో ఎన్నో దీవెనకరమైనటువంటి సంగతులు ఉన్నాయి. అర్థమవుతుందా? కనుక ఇక్కడ మనం గమనించాల్సింది అంటే ఇశ్రాయేలును దేవుడు దీవిస్తున్నాడు, ఇశ్రాయేలు సంతతిని దీవిస్తున్నాడు. అందువల్ల దీవించబడేటటువంటి వారిగా మనల్ని ఉంచారు దేవుడు. దీవించబడే వారమే కాదు, అనేకులను దీవించేవారిగా, దీవెనలను పొందుకునేవారిగా, దీవెనలకు కారణమయ్యేవారుగా. అందుకనే క్రైస్తవులమైన మన నోట దేవుని మాట ఉండాలి. లోక సంబంధమైన బూతు కానీ, లోక సంబంధమైన సరసోక్తులు కానీ, లోక సంబంధమైన వెటకారంతో కూడిన మాటలు కానీ, లోక సంబంధమైన గాయం కలిగించే మాటలు కానీ, లోక సంబంధమైన సరదాలను, లోక సంబంధమైనటువంటి సరసాలు, లోక సంబంధమైనటువంటి విచ్చలవిడితనాలు, ఇవన్నిటినీ మనము కలిగి ఉండటానికి, వాటిని సమర్థించటానికి, వాటిని పొగడటానికి, వాటిని అలవర్చుకోవటానికి అస్సలు 100% లేదు, ముమ్మాటికి లేదు. ఎందుకనంటే మనం దేవుని జనాంగము, దేవుని సొత్తైన ప్రజలము, ఏర్పరచబడిన వారము, ప్రత్యేకించబడిన వారము, రాజులైన యాజక సమూహము. అందువల్ల మన నోట మాట అవునంటే అవునన్నట్లుండాలి, కాదంటే కాదన్నట్లుండాలి. ఒక శాపవచనమైనా, ఎదుటి వ్యక్తిని పడద్రోసేటటువంటి దూషణ వచనమైన, నిరాశ నిస్పృహలకు కృంగదీసేటటువంటి మాటలైనా మన నోట రావటానికి వీల్లేదు. కేవలము దీవెన వచనం మాత్రమే క్రైస్తవ జనాంగం నోట వచ్చినప్పుడు మన ద్వారా ప్రపంచము ఆశీర్వదించబడుతుంది. ఈ మాటలు చాలామందికి అతిశయోక్తిగానో, ఎగతాళిగానో, హేళనగానో అనిపించవచ్చు. దేవుని శక్తిని అనుభవిస్తున్నటువంటి ఆయన బిడ్డలమైన మనకు ఆ శక్తి తెలుసు, ఆ శక్తి తెలుసు. శ్రద్ధగా, ప్రేమగా, లాలనగా, పాలనగా, బాధ్యతగా పెంచే తండ్రి తాను బలహీనమైన ఆహారం తిన్నా కూడా బిడ్డల కొరకు ఏం చేస్తారు తెలుసా? ఆస్తులు అమ్ముకొనైనా బిడ్డలను బలమైనటువంటి ఆహారం పెట్టి పెంచుతారు. నేను చూస్తూ వస్తూ ఉన్నాను. ప్రేమ కలిగిన తల్లిదండ్రులు భోంచేసేటప్పుడు వాళ్ళ వ్యవహారం చూస్తూ ఉంటాను నేను. మా చిన్నాయన గారినే చూస్తాను. చాలా యవన కాలంలో దేవుని కొరకు సమర్పించుకొని నిష్టగా బతుకుతూ దేవుని లెక్కకొచ్చేటటువంటి ఘనమైన పరిచర్య చేస్తున్నారు. దేవరపల్లి పాల్ గారు హనుమాన్ జంక్షన్లో లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ తరఫున ఆయన పిల్లలతో కలిసి భోంచేసేటప్పుడు, మేము కూడా పిల్లలతో కలిసి భోంచేస్తూ ఉన్నప్పుడు ఆయన శ్రేష్టమైన అనుకునే ఆ భోజన పదార్థాల్లో ప్రతిదీ వాళ్ళకి ఆల్రెడీ డబల్ కోట పడే ఉంటుంది. పిల్లలకి డబల్ సైజులోనే ఉంటారు. దేవుని ప్రేమ వారిలో ఉండి పిల్లల్ని అంత ప్రేమగా పెంచుతారు. అందువల్లే వారు బొద్దుగా, పుష్టిగా ఉంటారు. డబల్ కోట వేసిన ఈయనకి సంబంధించిన భోజనంలో వాళ్ళకి పెడతా ఉంటాడు. మళ్ళీ నాకు ఆ ప్రేమ చూసినప్పుడు కళ్ళంటే నీళ్లు తిరుగుతూ ఉంటాయి. అలా అని పెళ్లి కాకముందని కాదు, ఇప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత కూడా, మనవాళ్ళు పుట్టిన తర్వాత కూడా ఆ పిల్లలకి తినిపిస్తూ ఉంటాడు. నిజంగా ప్రేమ అంటే నాకు తెలిసి నా అవగాహనలో ఉన్న ఒక ఉదాహరణ చెప్పాను, కానీ ఎంతోమంది అటువంటి ప్రేమ కలిగిన వారు ఉన్నారు. మరి మనం సేవిస్తున్న మన తండ్రి అయిన, పరమ తండ్రి అయిన దేవుడు మనలను ఎలా పోషిస్తున్నారో తెలుసా? ఏ పూట అవసరత ఉంటే ఆ పూట మనకు లేమి లేకుండా సమృద్ధినిచ్చి రుచికరమైన, శ్రేష్టమైన
పరలోక మన్నాతో బలపరుస్తున్నారు, పోషిస్తున్నారు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇశ్రాయేలు ప్రజలు ఆకలితో ఉంటే పరలోక మన్నానిచ్చి పోషించిన దేవుడు ఆయన. పూరేళ్లను పంపించిన దేవుడు ఆయన. ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఆహారం ఇచ్చిన దేవుడు. రేపటికి పోగు చేసుకోవద్దన్నారు. శుక్రవారం నాడు మాత్రం పోగు చేసుకోమన్నారు. ఎందుకంటే శనివారం వారికి విశ్రాంతి దినం కాబట్టి, సబ్బాతు దినం కాబట్టి, ఆ రోజు ఏమీ పని చేయకూడదు కాబట్టి, ధర్మశాస్త్ర సంబంధమైన పద్ధతులను పాటించాలి కాబట్టి ఆ విధమైన పద్ధతిలో వారిని ఉంచారు. అందువల్ల ఇశ్రాయేలును దేవుడు ఆశీర్వదిస్తున్నారు, పోషిస్తున్నారు, వృద్ధిపరుస్తున్నారు. ఆ తర్వాత చివరిగా పేతురు మొదటి పత్రిక దయచేసి తీయండి. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు నేను చదువుతున్నాను. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. సో ఈ మాటల ద్వారా మనము ప్రభు సన్నిధిలో బలపరచబడుతూ ప్రార్థనలోనికి వెళదాం. అంటే ఇక్కడ దేవుని సంతానముగా ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎప్పుడు కూడా కాచి కాపాడేటటువంటి వారు. అలాగని మన దేవుడు పక్షపాతి అని, లేదంటే కొందరిని బాగా చూస్తే అట్లాగండి, ఇశ్రాయేల్ని ప్రేమిస్తే ఎలాగండి అంటే, మీరు తండ్రిగా ఉన్నప్పుడు మీ బిడ్డల్ని ఎక్కువ ప్రేమిస్తారా, బయట ఉన్న వారిని ఎక్కువ ప్రేమిస్తారా? సొంత ఒక తండ్రికి పుట్టినటువంటి అన్నదమ్ములైనటువంటి 4-5 ఉంటే, ఆ అన్నదమ్ములైనటువంటి వారి పిల్లల్లో నీ సంతానాన్ని నువ్వు చూసుకున్నంతగా నీ తమ్ముడు పిల్లల్ని, అన్న పిల్లల్ని చూడరు. అక్క పిల్లల్ని, తమ్ముడు చెల్లెల పిల్లల్ని చూడరు. ఎంత చూసినా కూడా తన కడుపులోంచి పుట్టినటువంటి వాడి మీద ఉండే ఒక ప్రత్యేకమైన అభిమానం ఎక్కువ. అసలు ఇశ్రాయేలు ప్రజలను దేవుడు తన సంతానమని ఒక మాట అననివ్వకుండా వారిని ఎందుకు కాపాడుతూ వచ్చారు? ఎందుకు చెప్పండి? వేరే వాళ్ళ మీద అలా లేదా అంటే, ఉన్నా వీరి మీద అంత ప్రేమ ఎందుకుంది అంటే, లోకమంతా కూడా యెహోవా దేవునిగా, సృష్టికర్తగా, నిర్మాతగా, పరిపాలకునిగా గుర్తించనటువంటి దినాలలో, అయ్యా నీవే మాకు తండ్రివి, నీవే మా సృష్టికర్తవు, నీవే మా విమోచకుడు అని అంగీకరించిన వారు ఇశ్రాయేలు ప్రజలు. దేవుని సొత్తైన ప్రజలుగా మార్చబడిన వారు. మునుపున్నట్లు కాదు, ఇప్పుడు దేవుని బిడ్డలయ్యారు. తిరుగుబాటు చేసిన వాళ్ళు లోబడి తిరిగి ప్రభు దగ్గరికి వచ్చి లోబడ్డారు. అది గొప్ప సంగతి. ఆ తర్వాత ఏంటంటే, అబ్రాహాము అనేటటువంటి మూల పురుషుడైనటువంటి ఆయన దగ్గర నుంచి విశ్వాసమును సంపాదించుకున్న వారు ఇశ్రాయేల్ ప్రజలంటే సాధారణమైన వారు కాదు. విశ్వాస విషయంలో అబ్రాహామును మూల పురుషునిగా కలిగిన వాడు. యాకోబే కదా ఇశ్రాయేల్ వంశానికి మూలమైనటువంటి వ్యక్తి. దేవునితో పోరాడి ఆశీర్వదించబడటానికి కావలసిన ఆశీర్వాదపు హక్కును పొందుకున్నటువంటి వాడు. అంతేకాదు, మనందరం రాజులైన యాజక సమూహం అని చదువుకున్నాం. చివరిగా ఈరోజు మనము ఈ అంశం ద్వారా ఇశ్రాయేలు క్షేమం కొరకు ప్రార్థించేటటువంటి విషయాల్లో కొన్ని చూద్దాం. నమ్మకస్తులుగా ఎప్పటికీ నిలిచి ఉండేటట్లు మనం ప్రార్థన చేద్దాం. ఇశ్రాయేలు ప్రజలు మొదటి నుంచి శాశ్వతంగా దేవుని ఎడల నమ్మకస్తులుగా ఉండలేదు. అవునా? అర్థమైందా? మనం ఏమైనా తక్కువ? మనం అంతేగా. ఎప్పుడు డబ్బులు వస్తే, ఎక్కువ డబ్బులుంటే దేవుని మర్చిపోవటం, ఎక్కువ సరదాలతో ఉంటే దేవుని మర్చిపోతాం, దేవుడు సంతానాన్ని ఇస్తే దేవుని మర్చిపోతాం, ఉద్యోగం ఇస్తే దేవుని మర్చిపోతాం, ప్రమోషన్లు ఇస్తే మర్చిపోతాం, మంచి గృహాలు వస్తే మర్చిపోతాం, వాహనాలు వస్తే మర్చిపోతాం, మంచి వస్త్రాలు ధరించి ఉంటే అవి దేవుడిచ్చినవే అని మర్చిపోయి తిరుగుబాటు చేస్తాం, అవిధేయతలో ఉంటాం.
అందుకని ప్రార్థించవలసిన ఒక అంశం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఎడల ఎప్పుడూ కూడా నమ్మకత్వంతో, నమ్మకస్తులుగా, విశ్వాసము కలిగిన వారుగా దేవుని ఎడల కలిగి ఉండాలని మనం కోరుకోవాలి. ఇశ్రాయేలు మీదకు దేవుని కోపం రగులుకోవటానికి ఇప్పుడు జరుగుతున్న యుద్ధం ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది. ఆ యుద్ధంలో జరగటానికి ఒకానొక ప్రధానమైన కారణం ఏంటంటే, ఇశ్రాయేలు దేశపు రాజధానిగా ఉన్న టెల్ అవీవ్ అనే ప్రాంతం ఉంది. ఆ ప్రాంతములో విపరీతమైనటువంటి దేవునికి ఆగ్రహం కలిగించేటటువంటి దుష్ట రాజకీయం, దుష్ట సంస్కృతి ప్రబలిపోయి విచ్చలవిడి జీవితాలు జీవించేస్తున్నారు కొంతమంది. ఇశ్రాయేల్ ప్రార్థన లేదు, భక్తి లేదు, దైవిక క్రమం లేదు, మర్యాద లేదు. అందువల్లనే ఇశ్రాయేల్ ప్రజల మీదకి ఆ విపత్తు వచ్చినట్లుగా మనం చూస్తాం. అంతేకాకుండా దేవుని చాలిన కృప వారి మీదకి రావాలని మనం ప్రార్థన చేయాలి. దేవుని కృప ఉందా లేదా ఇప్పుడు? ఏమండి, దేవుని కృప ఇశ్రాయేలు మీద ఉందా లేదా? ఉంది కనుకనే ఆ దేశం నిరంతరము కోల్చబడుతున్నా కట్టబడుతూ ఉంది కదా, నాశనం చేయబడుతున్నా నిర్మించబడుతుంది. దేవునికి స్తోత్రం. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభు అనేటటువంటి గిఫ్ట్, బహుమతి ఇశ్రాయేలుకు అనుగ్రహించబడింది కదా. ఈ బహుమతిని ఎంతమంది స్వతంత్రించుకున్నారు ఇశ్రాయేల్లో? కొద్దిమంది. ఆ బహుమతిని అందరూ స్వతంత్రించుకోవాలి ప్రభువా. సొంత బిడ్డలు, సొంత జనాంగమైనటువంటి ఇశ్రాయేలీలే వెనకబడి ఉన్నారు, కానీ బయట ఉన్నటువంటి మనం ఎంత ధన్యులమో కదా. మనము దేవుణ్ణి ఎరగనటువంటి జనాంగంలోంచి వచ్చిన మనము ఈ రోజున ప్రభువుని, మా కొరకు అనుగ్రహించబడిన దేవుడు మాకు అనుగ్రహించిన గొప్ప బహుమతి అని మనం ప్రభువుని కొనియాడుతూ ఉన్నాం, స్తుతిస్తూ ఉన్నాం. అలాగే ఈ రోజున యుద్ధం ద్వారా చాలామంది బంధించబడి ఉన్నప్పుడు వీరు కాస్త మంతనాలు చేస్తే కొంతమందిని పంపించారు, కొంతమందిని భయానకంగా చంపి పంపారు. చూడటానికి వీలైనంత కళ్ళు పీకేసి, ముఖాన్ని వికారం చేసేసి, కొన్ని అవయవాలు కోసేసి, చెక్కేసి, తలలు లేని మొండాలు ఉట్టి తలలు అక్కడక్కడ పడేసి చంపేశారు. అందుకని వాళ్ళ రెస్టోరేషన్ కోసం, పునర్నిర్మాణం చేయబట్టం కోసం మనం ప్రార్థన చేయాలి. ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడైనా ఒక దేశం యుద్ధానికి వెళ్ళవలసి వస్తే, యుద్ధంలో ఉండవలసి వస్తే కలిగేటటువంటి నష్టం సాధారణంగా ఉండదు. ఆర్థిక వ్యవస్థ అన్ని రీతులుగా, జన నష్టం, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం అన్నీ జరిగిపోయి అభివృద్ధి పొందినటువంటి దేశాలు కూడా ఏమైపోతాయంటే వెనకబడిపోతాయి, వెనకబడిన దేశాలుగా మారిపోతాయి. అందుకని దేవుడు ఆ దేశపు ఎకానమీని పునరుద్ధరించాలని మనం ప్రార్థన చేయాలి. ఆ తర్వాత శత్రువు చుట్టూ మూగిపోయింది, మధ్యలో ఇశ్రాయేలు ఉంది ఇప్పుడు. కానీ ఒక గొప్ప విషయం తెలుసా? యెరూషలేము చుట్టూ దేవుడు పెద్ద కోట వలె కొండలను నిర్మించారట దేవుడు సృష్టిలో. దేవుడు సహజంగా ఇశ్రాయేలుకి భద్రతా క్షేమం కలగటానికి దేవుడు చేసిన పని ఏంటి తెలుసా? ఒక పెద్ద దుర్భేద్యమైన ప్రాకారం లాగా యెరూషలేము చుట్టూ కొండలు నిర్మించాడు దేవుడు. ఆ యెరూషలేము కొండల మధ్యలో యెరూషలేము ఉంటుంది అన్నమాట, చుట్టూ కొండల మధ్యలో. అద్భుతమైన దేశ నైసర్గిక స్వరూపం. అందువల్ల మనము ఈ చుట్టుముట్టిన శత్రువులను గూర్చి మనము ప్రార్థన చేయాలి. ఆ శత్రువులు ఇశ్రాయేలును విడిచి వెళ్ళిపోవాలి. అందుకని ఇశ్రాయేలు క్షేమం కొరకు మనం ప్రార్థన చేద్దాం. తర్వాత దేవుని తీర్పు ఇశ్రాయేలు ప్రజల మీద ఉండకుండునట్లుగా వారు మళ్ళుకొని దేవుని సన్నిధిలో మోకరించవలసిన అవసరం ఉంది. అందుకని దేవుడు వారి యొక్క తిరుగుబాటు స్వభావాన్ని, ఇశ్రాయేలు దేశం మీద ఉన్న వ్యతిరేక స్వభావం పోయినప్పుడు శత్రుత్వం పోతుంది సహజంగా శత్రు దేశాల్లో. అందుకని ప్రభువా, ఇశ్రాయేలు దేశం మీద లేదా యెరూషలేము మీద
శత్రుత్వంతో ఉన్నటువంటి వారి హృదయాలలో ఆ దేశమును గుర్చిన సదవగాహనను మీరు అనుగ్రహించండి. పగలు ప్రతీకారాలు అనేటటువంటివి, కక్షలు కార్పణ్యాలు అనేటటువంటివి తరతరాలు దొర్లినా కూడా అంతము కావు. మన దేశంలో కూడా, మన రాష్ట్రంలో కూడా ఉంది కదా. దాన్ని ఏమన్నాం మనం? ఫ్యాక్షనిజం అన్నాం. వాళ్ళ ముత్తాతను చంపితే 5 తరాల తర్వాత వీడు చంపుతాడు వెళ్ళి వాళ్ళని. అదేంటంటే మాకు ఇప్పుడు వ్యక్తిగతంగా పగలేదు కానీ మా ముత్తాతను చంపాడు కాబట్టి నేను చంపుతానంటాడు. దారుణమైన పగా ప్రతీకారాలు తీర్చుకునే స్వభావం. కనుక మనము చివరి పాయింట్ ఏంటది? రెగ్యులర్గా గుర్తుందా? తూర్పు బలమైన గాలి యెరూషలేము మీద, ఇశ్రాయేలు దేశం మీద వీచి అక్కడున్నటువంటి ప్రభువును ఇంకా మెస్సియాగా గుర్తించనటువంటి నిష్ట కలిగిన యూదా ప్రజానీకము ఏం చేయాలి? రక్షింపబడాలి. అప్పుడు యేసయ్య రాకడొచ్చేస్తుంది, మనందరం కూడా ఎత్తబడతాం. అట్టి కృపలో ప్రభు మనల్ని నడిపించుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన మా తండ్రి, ఇశ్రాయేలు క్షేమం కొరకు మేము ప్రార్థన చేయాలి అని మీరు చెప్పారు. ఈ 21 దినాల ప్రార్థనా క్రమంలో ఈ 9వ రోజులో నీ మాటలను మేము ధ్యానించి ప్రార్థనలోనికి వెళ్ళటానికి కృప చూపినందుకు మీకే వందనాలు చెల్లించుకుంటూ, మేమందరం కూడా ఎన్నడూ మా ఆయుష్కాలం ఉన్నంత కాలం యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థించు వారిగా మమ్మల్ని సిద్ధపరచమని యేసయ్య నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.